హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో హైటెన్షన్ చోటు చేసుకుంది. హెచ్సియులో ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. వర్సిటీలోని 400 ఎకరాలను బుల్డోజర్లతో చదును చేసేందుకు సర్కార్ యత్నించడంతో విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ సిబ్బంది బగ్గుమన్నాయి. భారీ బందోబస్తు మధ్య అదనపు జేసీబీలను ఏర్పాటు చేసి భూమిని చదును చేస్తున్నాయి. పోలీసుల ఆంక్షలపై మండిపడ్డ స్టూడెంట్స్ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. మరోవైపు భూములపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూములు ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. అభివృద్ధికి ఇచ్చిన భూములో చెరువు లేదన్న సర్కార్, ప్రాజెక్టుకి ఇచ్చిన భూములో హెచ్సియు భూములు కూడా లేవని క్లారిటీ ఇచ్చింది. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల కిందట ఇచ్చిన భూమిని న్యాయ పోరాటం చేసి తిరిగి దక్కించుకున్నామని పేర్కొన్నారు అధికారులు. ఇక హెచ్సియులో భారీగా మోహరించిన పోలీసులు చదును చేసే దిశగా విద్యార్థులు, సంఘాల నేతలు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు.